అలా నేను సిఎస్ రావు. ఎంబీబీఎస్ తర్వాత పీజీ చేస్తారు. ఈ పీజీ చేసేటువంటి స్టూడెంట్స్కి ఖచ్చితంగా పీజీ అయిపోయినటువంటి వాళ్ళకి సర్జరీ అనేది కర్తల మలకం. కానీ సర్జరీ చేయలేనటువంటి పరిస్థితుల్లో మన పీజీ స్టూడెంట్స్ ఉన్నారు అనేది తాజాగా వస్తున్నటువంటి రిపోర్టు. దానికి కారణం ఏంటి? భారతదేశంలో ఉండేటువంటి మెడికల్ కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ప్రొఫెసర్స్ లేరు, అలాగే సరిపోయినన్ని సేవలు కూడా లేవు, హాస్పిటల్స్ లేవు. ఈ కారణం చేత భారతదేశంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీల యొక్క పర్ఫార్మెన్స్ చాలా పూర్గా ఉంది. పీజీ చేసినటువంటి స్టూడెంట్స్కి సర్జరీ చేయడం రావట్లేదు అని అంటే ఇంతకన్నా నాసి రకమైనటువంటి వైద్య విద్య ఎక్కడైనా ఉంటుందా? ఏ దేశంలోనైనా ఉంటుందా? ఒక్క భారతదేశంలోనే ఉంది. తెలుగు రాష్ట్రాలకు వచ్చేటప్పటికి ఇప్పుడిగా మెడికల్ కాలేజీలను పెంచేశారు. ఒకప్పుడు ఇంజనీరింగ్ కాలేజీల్లో చాలా లిమిటెడ్గా సీట్లు ఉండేవి. ఆ తర్వాత అనేకమైనటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి. ఇవాళ ఇంజనీరింగ్ అంటే ప్రతి వాళ్ళు ఇంజనీరింగ్ చేస్తున్నారు. మామూలు డిగ్రీ లాగా ఇంజనీరింగ్ అయిపోయింది. సేమ్ అలాంటి సిచ్యువేషన్ మెడికల్ కాలేజీల్లో కూడా రాబోయేటువంటి రోజుల్లో. నాణ్యత లేని నాసిరకమైనటువంటి వైద్య విద్యతోటి విద్యార్థులు బయటకు వస్తున్నారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తాజా సర్వేలో బయటపడింది, ఎంతమంది అయితే పీజీ స్టూడెంట్స్ బయటకు వస్తున్నారో వాళ్ళల్లో చాలామంది ప్రాక్టీస్కు దూరంగా ఉంటున్నారు. ఎంబీబీఎస్ చేసినటువంటి వాళ్ళైతే అనేక మంది, దాదాపుగా 160 మంది దూరంగా ఉంటున్నారు ప్రాక్టీస్కి. పీజీ చేసినటువంటి వాళ్ళు కూడా దూరంగా ఉంటున్నారు. దీనికి కారణం ఏంటి అని అంటే కార్పొరేట్ అయింది. మొత్తం హాస్పిటల్స్ అన్నీ కార్పొరేట్ హాస్పిటల్స్. పీజీ చేసినటువంటి స్టూడెంట్స్కి 1,20,000, 1,50,000 లోపల శాలరీస్ ఇస్తున్నారు నెలకి. అంటే సంవత్సరానికి 12 లక్షలు లేదా 15 లక్షలు లోపల ఉంటుంది. ఈ ప్యాకేజీ ఇంజనీరింగ్ పూర్తి చేసినటువంటి వాళ్ళకి 1-2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి వచ్చేస్తుంది సగటున. మరి పీజీ చేయాలంటే కనీసం ఎక్కడ ఆగకుండా వస్తేనే 8 ఏళ్ళు చదవాలి. ఏది ఎంబీబీఎస్ కానీ పీజీ కానీ. 4 ఏళ్ళు ఇంజనీరింగ్ చదివితే తక్కువ ఖర్చుతోటి అద్భుతంగా లైఫ్ సెటిల్ అయిపోతుంది. అదే మెడికల్ డాక్టర్ కావాలంటే కనుక ఖర్చు ఎక్కువ, అలాగే రిస్క్తో కూడిన వ్యవహారం. పోనీ అంత చేసి లైఫ్ సాక్రిఫైస్ చేసిన తర్వాత క్వాలిటీ లైఫ్ ఏమైనా ఉంటుందా వాళ్ళకి సొంతంగా అంటే అది ఉండదు. అందుకని మెడిసిన్ విద్యకు దూరం అవుతున్నారు. సీట్లు పెంచుతున్నారు, బట్ మెడిసిన్ విద్యకు దూరం అవుతున్నారు. దానికి ఉదాహరణ ఈ ఏడాది మీకు నీట్ పీజీకి సంబంధించి క్వాలిఫై మార్కులు తగ్గించారు. 0 క్వాలిఫై చేశారు ఎస్సీ ఎస్టీలకి. అలాగే మిగతా ఓసీలకి అంతకుముందు కంటే 10% క్వాలిఫికేషన్ మార్క్స్ తగ్గించారు. ఎందుకు? క్వాలిఫై అయినటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. ఈ కారణం చేత క్వాలిఫై మార్కులను కూడా తగ్గించేశారు. సో ఇంత చేసి నాసి రకమైనటువంటి వైద్య విద్య వస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే దాదాపు 3-4 సంవత్సరాల క్రితం క్వాలిటీ విద్య, క్వాలిటీ డాక్టర్స్ ఉండాలి, మంచి టాలెంట్ డాక్టర్సే భారతదేశంలో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఎగ్జిట్ ఎగ్జామ్ అనేటువంటి ఒక దాన్ని పెట్టడానికి ఆలోచించింది. ఈ ఎగ్జిట్ ఎగ్జామ్ ఏంటంటే ఇప్పటి వరకు మనకు నీట్ ఉంది, ఇది ఎంబీబీఎస్ సెట్కి, అలాగే నీట్ పీజీ చేరడానికి ఇలా 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. అలాగే విదేశాల్లో చదివినటువంటి వాళ్ళకి ఎఫ్ఎంజీ అనేటువంటి ఒక ఎగ్జామ్ ఉంది. అసలు ఇన్ని ఎగ్జామ్స్ లేకుండా ఒకే ఎగ్జామ్ ఎగ్జిట్ 1, ఎగ్జిట్ 2 అని పెట్టేసి ఎగ్జిట్ 1కేమో ఎంబీబీఎస్ మీరు ఎక్కడైనా చదువుకోండి, కానీ ఎగ్జిట్ ఎగ్జామ్ పాస్ అయితేనే మీకు ఎలిజిబిలిటీ. ఈవెన్ ఇండియాలో చదివిన ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా ఇండియాలో మెడికల్ విద్య చదివితే వెసులుబాట్లు ఉన్నాయి. ఇక్కడ చదివినటువంటి మెడికల్ విద్యార్థి టాలెంట్ లేకపోయినా కానీ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేయొచ్చు. కానీ వేరే దేశాలు అలా కాదు. ఖచ్చితంగా మొత్తం ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషను మళ్ళీ లైసెన్స్ ఎగ్జామ్ అనేది రాయాలి. అది రాస్తేనే ప్రాక్టీస్. కానీ భారతదేశంలో అది కాదు. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కానీ విదేశాల్లో ఎంబీబీఎస్ చేసి కనుక భారతదేశానికి వస్తే వాళ్ళు మాత్రం ఎఫ్ఎంజీ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ అని చెప్పి అది రాయాలి. అది రాసి పాస్ అయితేనే ఎలిజిబిలిటీ ప్రాక్టీస్కి. అది ఒక పెద్ద మాయా ఎగ్జామ్. దాంట్లో పర్సంటేజ్ అనేది వాళ్ళు ఫిక్స్ చేస్తారు. పర్సంటేజ్ ఫిక్స్ చేసి
మీకు మామూలుగా అయితే 300 మార్కులకి 150 వస్తే ఎలిజిబుల్. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఈ మెడికల్ మాఫియా, భారతదేశంలో ఉండే మెడికల్ మాఫియా ఆ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ మీద తాండవం ఆడుతుంది. వాళ్ళు 12, 13, 14, 15% నిర్ధారిస్తారు. ఆ 15% స్లాబ్ చేసేసి దాని కింద వాళ్ళన్నింటినీ కూడా డిస్క్వాలిఫై చేస్తారు. ఇది చాలా కాలంగా నడుస్తున్నటువంటి దందా. కారణం ఏంటి, ఒకవేళ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ పాస్ పర్సంటేజ్ కనుక పెరిగితే ఇండియాలో జారకుండా ఫారిన్ వెళ్ళిపోతారు అనేటువంటి ఉద్దేశంతో. ఎందుకు వెళ్తారు ఫారిన్? ఇండియాలో ఉండేటువంటి మెడికల్ కాలేజీల యొక్క నాణ్యత ఎంత అనేది తెలుసు అందరికీ. ప్రొఫెసర్స్ ఉండరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండరు, హాస్పిటల్స్ ఉండరు, రోగులు ఉండరు, ఏమీ ఉండరు. అంతా ఉత్తిత్తి బ్యాంకులు అని చెప్పి సినిమాలో మనకు చూపిస్తారు. ఆ టైప్లో ఉత్తిత్తి హాస్పిటల్స్, ఉత్తిత్తి మెడికల్ కాలేజీల టైప్లో చాలా ఉన్నాయి. 100కి 60% మెడికల్ కాలేజీల్లో నాణ్యమైనటువంటి వైద్య విద్య అందటం లేదు భారతదేశంలో అనేది. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆ పర్సెంట్ ఇంకా 70 దాకా ఉంది అని చెప్పి తాజాగా వస్తున్నటువంటి సర్వేల రిపోర్టు. ఈ కారణం చేతనే పీజీ చేసినా కానీ సర్జరీ చేయలేనటువంటి పరిస్థితుల్లో మన భారతదేశంలో చదివినటువంటి వైద్య విద్యార్థులు ఉన్నారనేది రిపోర్ట్. ఏంటి అది అనేది చూపిస్తారు. ఇది చూడండి, రిపోర్ట్ చూడండి. వైద్య విద్యలో పీజీ చేసినా సర్జరీ చేసే సత్తా లేదు. 70% పీజీలకు నిర్దిష్ట పనివేళలు లేవు. 62% మందికి స్టైఫండ్ ఆలస్యం. కొత్త వైద్య కళాశాలలో మౌలిక సదుపాయాలు లేవు. ఫైమా ఆర్ఎంఎస్ సర్వే సంచలన నివేదిక. దేశవ్యాప్తంగా 2000 మందికి పైగా మెడికోలు, డాక్టర్లతో సర్వే. ఎన్ఎంసీకి నివేదిక, తక్షణమే సంస్కరణ చేపట్టాలని వినతి. ఒకప్పుడు ఎంబీబీఎస్ చేసిన డాక్టర్లు సైతం పలు రకాల సర్జరీలు చేయగలిగేవారు. ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన కత్తి పట్టుకునేందుకు యువ వైద్యులు చేతులు వణుకుతున్నాయి అని గైనకాలజీ చేసినటువంటి సిజేరియన్ చేయలేని, గైనకాలజీ చేసినా పీజీ గైనకాలజీ చేసినా కానీ సిజేరియన్ చేయలేని దుస్థితిలో చాలామంది ఉంటున్నారని తాజా సర్వేలో వెల్లడైంది. పీజీ పూర్తి చేసిన వైద్యుల్లో 50.5% మంది సొంతంగా సర్జరీ చేసే విషయంలో తమకే నమ్మకం కలగట్లేదని ఈ సర్వేలో చెప్పడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఇండియాలో వైద్య విద్య ప్రమాణాలు, మెడికల్ కాలేజీల్లో మౌలిక సదుపాయాలు, మెడికోల మానసిక ఆరోగ్యంపై ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ఫెమా నిర్వహించినటువంటి రివ్యూ మెడికల్ సిస్టమ్ సర్వే 2025లో ఇస్తూ పోయేటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీలకు చెందిన 2000 మందికి పైగా మెడికల్ విద్యార్థులు, పీజీ రెసిడెంట్లు, ఫ్యాకల్టీలను ఈ సర్వేలో భాగంగా ప్రశ్నించారు. ఈ సర్వే నివేదికను ఫైమా బుధవారం జాతీయ వైద్య మిషన్ ఎన్ఎంసీ చైర్మన్కు అందజేసింది. విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వైద్య విద్యలో తక్షణం సంస్కరణలను అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది. కొత్తగా ఏర్పాటవుతున్న వైద్య కళాశాలలో ఎన్ఎంసీ నిబంధనల మేరకు మౌలిక సదుపాయాలు ఉండట్లేదని ఫైమా సర్వేలో వెల్లడైంది. ప్రధానంగా తాగునీరు, లైబ్రరీలు, ల్యాబ్లు, హాస్టళ్లు తగినంత మంది భద్రతా సిబ్బంది లేనట్టు తేలింది. అలాగే ఆసుపత్రుల్లో పడకలు, పర్యవేక్షణ సిబ్బంది, పేషెంట్ ఎక్స్పోజర్ సరిపోకపోవడం వల్ల మెడికల్ కోర్సులు నామమాత్రం అవుతున్నాయనే అభిప్రాయం విద్యార్థులు వ్యక్తమవుతుంది. అత్యధిక వైద్య కళాశాలలో విద్యార్థులకు పేషెంట్ ఎక్స్పోజర్ లేకపోవడంతో శస్త్రచికిత్స చేయడానికి వారు భయపడుతున్నట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో యూనిఫామ్ స్కిల్ అక్విజిషన్ ప్రోగ్రామును అన్ని కాలేజీల్లో తప్పనిసరి చేయాలని ఫైమా సూచించింది. కుంగదీస్తున్న పనివేళలు. పీజీ రెసిడెంట్లపై పని భారం ప్రమాద స్థాయిలో ఉందని ఫైమా రిపోర్ట్ వెల్లడైంది. 70.5% మందికి ఫిక్స్డ్ డ్యూటీ అవర్స్ లేవు. 73% 8 మందిని క్లరికల్ పనుల్లో ఉపయోగిస్తున్నారు. చాలాసార్లు 24 గంటల పైగా హాస్పిటల్లో డ్యూటీలు చేస్తున్నారు. దీంతో నిద్ర లేక, ఒత్తిడికి గురి కావడం, ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం వంటి మానసిక సమస్యలు బాగా పెరుగుతున్నాయని రిపోర్ట్ పేర్కొంది. అలాగే సర్వేలో 62.1% మంది విద్యార్థులు తమకు స్టైఫండ్ సమయానికి రావడం లేదని వెల్లడించారు. ప్రైవేటు, ప్రభుత్వ కాలేజీల్లో భారీ తేడాలు ఉండడంతో అందరికీ యూనిఫామ్ పే స్కేల్ అమలు చేయాలని మెడికోలు కోరుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. సర్వేలో వెల్లడైన కొన్ని ముఖ్యమైన అంశాలు: కేవలం మెడికల్ కాలేజీల ఏర్పాటు, సీట్ల పెంచడంపైన దృష్టి పెడుతున్నారని, కళాశాలలో మౌలిక సదుపాయాలు అడుగంటున్నాయని సర్వేలో తేలింది. తమ కాలేజీల్లో పూర్తి స్థాయి గ్రంథాలయం లేదని 50% మంది విద్యార్థులు తెలిపారు. ప్రమాణాలకు తగిన క్లినికల్ ప్రయోగశాలలు లేవని 47% మంది చెప్పారు. శరీర నిర్మాణం గురించి తెలుసుకునేందుకు అవసరమైన మృతదేహాల లభ్యత పరిమితంగా ఉందని 52.2% మంది పేర్కొన్నారు. తగినంత మంది నర్సింగ్ సిబ్బంది, మానవ వనరులు లేక రోగుల వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడుతున్నట్టు 72.9% మంది తెలిపారు. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 90% మంది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు చదివేవారే కాగా 7.8% ప్రైవేటు మెడికల్ కాలేజీలు, మిగిలిన వారు గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజీలకు చెందిన వారు ఉన్నారు. ఇక 61% మంది యూజీలు కాగా 29.9% పీజీలు సర్వేలో పాల్గొన్నారు. మిగిలిన వారంతా సీనియర్ రెసిడెంట్ అధ్యాపకులు. సో ఇది పరిస్థితి మన భారతదేశంలో ఉండేటువంటి మెడికల్
స్టూడెంట్స్ పరిస్థితి. పీజీలు చేసినా సర్జరీ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. సో మెడికల్ కాలేజీలను పెంచుకుంటూ పోతున్నారు. తెలుగు రాష్ట్రాలు అయితే పోటీ పడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మెడికల్ కాలేజీలను పెంచుకుంటూ పోతున్నాయి. కానీ క్వాలిటీ వైద్య విద్య లేకపోవడం కారణంగా వాళ్ళు డాక్టర్స్ కోర్సులు చేసిన, డిగ్రీ చేతికి వచ్చినా దానివల్ల ఉపయోగం లేదు అనేది సర్వే చెప్తోంది, ఫెమా సర్వే. సో దీంట్లో నిజం ఉందా లేదంటే ఇంకా దారుణమైన పరిస్థితులు మెడికల్ కాలేజీలు ఉన్నాయి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.